గర్విష్ఠుల్ని దేవుడు ఎప్పుడో ఏం చేశాడట, దూరం పెట్టేశాడు. ఆయన దగ్గరగా బతికే వాళ్ళు ఎవరు అంటే ఆయన మీద ఆధారపడాలి. యెహోవా మహోన్నతుడైన ఆయన దీనుల్ని ఏం చేస్తాడు, ఆయన నీలో దీనత్వం ఉంటే దేవుడు నేను లక్ష్య పెడతాడు. ఏ విషయంలో అయినా నువ్వు గర్వపడుతున్నావంటే నన్ను మించిన వారు లేరు, నాకు సమానులు లేరు అన్న భావన నీలో వచ్చిందంటే నువ్వు దేవుని దూరంగా జరిగిపోతున్నట్టే లెక్క. కానీ దీనత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? వీఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని మీద ప్రతి విషయానికి ఆధారపడడం. నేను మాట చెబుతాను, ప్రార్థనలో బాగా ఎదిగేవాడు దీనత్వంలో బాగా ఎదుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ఫుల్ పర్సన్, యు ఆర్ నాట్ ఎ హంబుల్ మ్యాన్. నువ్వు ప్రార్థన లేనివాడవైతే నువ్వు దీనుడు కాదు. ప్రార్థన మనకేమి నేర్పిస్తుంది తెలుసా? దీనత్వం నేర్పిస్తుంది. మీకు తెలుసా ఆ విషయం? కొంతమంది ప్రార్థన చేసే విధానం ఎంత బాగుంటుందంటే ప్రభు పాదాలు పట్టుకుని బతిమాలుతున్నట్టుగా, అయ్యా దేవా బాబు నీవు కాక ఎవరు లేరు నాయన, నీ మీద ఆధారపడుతున్నానయ్యా, నా శక్తి కాదయ్యా, నా బలం కాదని ప్రభువు మీద ఆనుకుని ప్రార్థన చేస్తారు. చూసారా ఎంత మురిసిపోతాడో దేవుడు ఆ ప్రార్థన అంటే. ఆయన పాదాలు పట్టుకుని బతిమాలడం.